దివ్యవాణి ప్రేక్షకులకు దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున ఆహ్వానం చెప్తున్నాను. ఈరోజు మనం ధ్యానాంశం మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. ఇక్కడ ఐగుప్తు దేశానికి మరి యేసు ప్రభుని బాలయేసుని తీసుకొని జోజప్ప గారు మరియమ్మ గారు పలాయనం అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ఐగుప్తునకు పలాయనం అని. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించెను. అంతటి యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచ్చటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు ఇట్లు జరిగెను అని చెప్పబడింది. అంటే శత్రువుల ముందు ప్రభువు విందును సిద్ధము చేసే దేవుడు అన్నమాట. శత్రు దేశం ఐగుప్తు, కానీ ప్రభువు చూడండి మరి బెత్లెహేములో యూదయ ప్రాంతంలో ఉండవలసిన యేసు ప్రభు, అక్కడ బెత్లెహేములో మరి పుట్టిన యేసు ప్రభువు అక్కడనే పెరగకుండా మరి శత్రు దేశమైన ఐగుప్తు దేశానికి వెళ్ళమని ప్రభువు దూత మరి జోజప్ప గారికి కలలో కనపడి ఆజ్ఞాపించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే మన ప్రభువు చెప్పారు కీర్తన 23:5 వచనంలో, నీ శత్రువుల ముందు నీకు విందుని సిద్ధము చేయుదును, నా శత్రువుల ముందు నాకు విందును సిద్ధము చేయుదవు, నన్ను పరిమళ తైలముతో అభ్యంగనము చేయుదవు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అంతకు ముందే కనుక చూస్తే ఆదికాండంలో మరి 12వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమని చెప్పి దేవుడు ఎక్కడ ఏ దేశం అని కూడా చెప్పకుండా అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము బయలుదేరి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ మరి అబ్రహాము మరి అక్కడక్కడ విడుదల చేసుకుంటా చివరికి నేగేబు చేరాడు. నెగేబు చేరాక అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ నెగేబులో కరువు వచ్చిందట. కనాను దేశానికి దగ్గర ప్రాంతం అన్నమాట. అక్కడ కరువు వచ్చినప్పుడు మరి అబ్రహాము అక్కడ నుండి ఐగుప్తుకు వెళ్ళాడట. అదే 12వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం, ఆ దేశంలో పెద్ద కరువు రాగా అబ్రహాము ఐగుప్తు చేరెను అంటున్నారు. మళ్ళీ అబ్రహాము షెకేము, కనాను అంటే ఆ షెకేముకి అంతకుముందే షెకేముకు వచ్చాడు. కనాను నుండి అక్కడ కరువు వచ్చినప్పుడు మరి ఐగుప్తు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడే ఉండలేదు, కానీ అక్కడి రాజు అబ్రహాముకి చాలా మరి మందలు మరి గొర్రెలు అన్నిటిని కూడా ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు. అబ్రహాము భార్యను బట్టి ఇచ్చాడు. కానీ తర్వాత అబ్రహాము చెప్తాడు మరి ఆ రాజుకి చాలా మరి వ్యాధుల పాలు చేసినప్పుడు ఆ దేశపు ఐగుప్తు రాజుని వ్యాధుల పాలు చేసినప్పుడు దేవుడు మరి అతన్ని విడిపించమని చెప్పి కలలో కనపడి చెప్పినప్పుడు ఆ రాజు అబ్రహామును పిలిపించి, ఎందుకు నాకు అబద్ధం చెప్పావు, మరి నన్ను ఎందుకు ఇట్లా మోసం చేశావని అంటే, నీకు భయపడి ఇక్కడ వాళ్ళు నా భార్య అందగత్తె కాబట్టి ఆమెను బట్టి నన్ను ఏం చేస్తారో అని భయపడి నేను ఇట్లా చెప్పాల్సి వచ్చింది అన్నప్పుడు మరి నిజమే చెప్పాడు కాబట్టి వెంటనే పంపించేశాడు. చాలా బహుమానాలు అన్నింటినీ ఇచ్చి పంపాడట. మరి శత్రు రాజుల ముందు కూడా దేవుడు మనం తల ఎత్తుకుని తిరగగలిగే గొప్ప శక్తిని ప్రసాదించే దేవుడు అని ఇక్కడ మనం మరి గమనించవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత అబ్రహాము తర్వాత ఇంకా ఆదికాండం 26వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే ఫిలిస్తీయ రాజు అబీమెలెకు మరి దగ్గరికి ఈసాకు కూడా అక్కడ ఫిలిస్తీయ దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ కనానులో మరి కరువు వచ్చింది కాబట్టి మరి దేవుణ్ణి అడిగాడు ఈసాకు, నేను ఎట్లా ఈ కరువుని తట్టుకొని నిలబడగలను అంటే అప్పుడు ప్రభువు చెప్పారు, ఐగుప్తుకు మాత్రం వెళ్ళవద్దు, నేను చెప్పిన చోట ఉండు అని చెప్పాడు. ఐగుప్తుకు వెళ్ళవద్దు అన్నాడు కాబట్టి మరి ఈసాకు ఫిలిస్తీయ దేశానికి వెళ్ళాడు. ఫిలిస్తీయులు కూడా మరి ఇజ్రాయేలీలు అంటే గిట్టదు కదా, మరి అప్పటికి ఇంకా ఇజ్రాయేల్ సంతానం ఇంకా పూర్తిగా రాలేదు. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళ దేశానికి దేవుడు చూపించిన దేశం అయినట్లయితే దైవ చిత్తానుసారంగా ఉంటే మరి కరువు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన,
కష్టాలు వచ్చినా మరి నిలకడగా ఉన్నట్లయితే మరి శత్రువుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మరి కరువుని తట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఆ శత్రువుల ముందు కూడా మరి వాళ్ళకి విందుని సిద్ధం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏ ఇబ్బందులు పాలు చేయకుండా మళ్ళీ మరి అక్కడి నుంచి మంచిగా తీసుకొని వచ్చినట్లుగా ఇస్సాకును కూడా చూస్తాం. ఇంకా మనం చూస్తే ఆదికాండం 37వ అధ్యాయం అనగానే మనకి ఒక వ్యక్తి గుర్తొస్తారు. ఎవరు? యోసేపును కూడా మరి ఆ దేవుడు చూపించిన ఆ దేశంలో నుండి మరి ఆయన మీద అసూయపడి అమ్మివేసినప్పుడు మరి మిద్యానీయులకు అమ్మివేస్తే అక్కడ నుండి మరి పోతీఫర్కి అమ్మేశారు కదా. ఆ పోతీఫర్ తీసుకొని వెళ్తాడు. వెళ్ళినప్పుడు చూడండి, ఒక మరి అమ్మకం చేయబడిన బానిసగా రాబడిన యోసేపు మరి ఐగుప్తు దేశానికే దేవుడు ఒక గొప్ప మరి బహుమానంలాగా ఒక గొప్ప పదవిలో, ప్రధానమంత్రి పదవిలోనికి తీసుకొని వచ్చినట్లుగా మనం అక్కడ గమనిస్తాం. అంటే శత్రు దేశంలో కూడా తన బిడ్డలని ఉన్నత స్థితిలోనికి తీసుకొని వచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. కొన్నిసార్లు మన పరిస్థితులు, మనకు కష్టాలు, ఇబ్బందులు వస్తుంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు అలాంటి శ్రమల్లో, అలాంటి కష్టాలలో, అలాంటి ఇబ్బందుల్లో కూడా మనకి ప్రభువు తోడుగా ఉంటారు అనేది దీనిని బట్టి మనం గ్రహించాలి. మరి చూడండి, ఆదికాండం 46వ అధ్యాయంలో 27వ వచనంలో ఐగుప్తుకి యోసేపు ద్వారా ఇజ్రాయేలు ప్రజలు, అంటే ఇజ్రాయేలు సంతానం, యాకోబు సంతానం 70 మందిగా మరి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాబోయేసరికి నిర్గమకాండం 12వ అధ్యాయంలో 37 నుండి వచనాలు చూస్తే అక్కడ దాదాపుగా 430 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం. 70 మందిగా వెళ్ళిన యోసేపు ద్వారా మరి తీసుకొని పోబడిన, అంటే యోసేపు అక్కడ ఉన్నాడు కాబట్టి మరి కనాను దేశంలో కరువు ఉంది, ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోయారు కాబట్టి మరి తిరిగి ఆ ఆశీర్వాదం దగ్గరికి వెళ్ళడం మూలంగా 70 మందిగా వెళ్ళిన వాళ్ళు దాదాపుగా 430 సంవత్సరాల తర్వాత 6 లక్షల కాల్బలం అంటే యుద్ధం చేయగల వీరులే, ఇంకా స్త్రీలు, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ ఉండుండొచ్చు. 6 లక్షల కాల్బలంగా ఐగుప్తులో వృద్ధి చెందారట. ఇంకా దాదాపుగా 20-25 లక్షల మంది అయి ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా మరి ఈ మోషే ద్వారా మళ్ళీ మరి కనాను దేశానికి తీసుకొని వచ్చారు. 430 సంవత్సరాలు వేరొక దేశంలో మరి ఇంత జనాభా వృద్ధి పొందడం అనేది ఒక సామాన్య విషయం కాదు. కానీ దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, దేవుని బ్లెస్సింగ్ మనకి తోడుగా ఉన్నప్పుడు శత్రు దేశంలో ఉన్నా కూడా దేవుడు కాపాడగలరు. శత్రువుల ముందు విందు సిద్ధము చేసే దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే నవోమి కూడా మరి యూదా బెత్లెహేం నుండి మోవాబు దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ అన్ని సమస్యలే, కష్టాలు. భర్త పోయాడు, బిడ్డలిద్దరు కొడుకులేమో ఇద్దరు చనిపోయారు, కోడళ్ళిద్దరు కూడా, పెద్ద కోడలు వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఒక కుమార్తె కంటే కూడా ఎక్కువగా, ఒక కొడుకు కంటే కూడా ఎక్కువగా ఇప్పటి పరిస్థితులను కనుక బట్టి చూస్తే మరి ఆ రూతు తన అత్త పట్ల ఎంత మరి ప్రేమాభిమానాలు కలిగి ఉన్నది అనేది మనం నేర్చుకోవాల్సిన విషయమే అన్నమాట. చూడండి, రూతుని మరి ఒక బహుమానంగా పొందుకున్నది నవోమి. మళ్ళీ తిరిగి నవోమి తన మరి భర్తని, కుమారుల్ని కోల్పోయినా సరే ఒక కుమార్తెని, దైవ భయము ఉన్న ఒక కుమార్తెని తాను పొందుకొని మరి బెత్లెహేంకి తిరిగి వచ్చినట్లుగా మనం గమనిస్తాం. బెత్లెహేంలో కరువు రావటం మూలాన వెళ్ళింది, కానీ భౌతికమైన కరువుని తట్టుకోవడానికి వెళ్ళింది, కానీ అక్కడ ఆధ్యాత్మిక బహుమానాన్ని కొని తీసుకొని వచ్చింది. ఆమె కూడా, రూతు కూడా మరి యేసుక్రీస్తు వంశావళిలో మరి తన పేరు కూడా చేర్చబడినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, ఇంకా దానియేలు గ్రంథంలో మనం చూస్తే మరి నెబుకద్నెజర్ రాజు ఇజ్రాయేల్ దేశం మీదకి దండెత్తి వచ్చి మరి అనేక మందిని బానిసలుగా తీసుకొని పోయాడు. బానిసలుగా తీసుకొని పోబడిన వీళ్ళందరినీ కూడా దేవుడు మరి వాళ్ళ ఆ నెబుకద్నెజర్ రాజు ఆస్థానంలో ఒక ప్రముఖ వ్యక్తులుగా నియమించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. చూడండి, దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా తమ నిష్టని పాటించినప్పుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభువు తప్పకుండా తన బిడ్డలని కాపాడగల శక్తివంతుడు అనేది మనం గ్రహించాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం 3వ వచనంలో చూస్తే అక్కడ దానియేలు
ఇంకా ముగ్గురు మిత్రులు కొంతమంది యువకులను కూడా అక్కడ తీసుకొని వెళ్ళారు. 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ వాళ్ళకి పెట్టబోయిన పంచభక్ష పరిమాణాలు పెట్టారు. రాజభవనం నుండి భోజనం వాళ్ళకి పంపారు. కానీ దేనిని ముట్టుకొని మేము అపవిత్రులం కారాదని వాళ్ళు మరి చాలా నిష్టగా పచ్చి కూరగాయలు మంచినీళ్ళు మాత్రం మాకు ఇవ్వండి అని చెప్పి దానితోనే వాళ్ళు అన్యుల భోజనం ముట్టుకొని మేము అపవిత్రులం అవ్వకూడదని ఒక తీర్మానం చేసుకొని ఉండారు. కాబట్టి దేవుడు వాళ్ళకి శత్రు దేశంలో కూడా ప్రముఖ స్థానాలు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకా మనం చూస్తే కనుక మరి 2 రాజుల దినచర్యల గ్రంథంలో ఇక్కడ 36వ అధ్యాయంలో 14 నుంచి 21 వచనాలు. మరి కనాను దేశం ఇశ్రాయేలు దేశమే అయినప్పటికీ రాజులందరూ మరి దేవుని ఆజ్ఞలు మీరి పాపం చేశారు. ఇశ్రాయేలు అందుకే పతనం అయిపోయినట్లుగా మనం చూస్తాం. అందుకే నెబుకద్నెజర్ రాజు బాబిలోనియాకి ఈ కొందరు రాజులను కూడా బానిసలుగా తీసుకొని పోయారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మరి విగ్రహారాధన చేసి దేవుని ఆజ్ఞలకు లోబడకుండా పాపం చేసినప్పుడు దేవుడు రాజులైనా సరే వదిలిపెట్టలేదు. సొంత దేశంలోనే వాళ్ళని శిక్షించి పరాయి దేశానికి కూడా బానిసలుగా మరి బంధించి మరీ తీసుకొని వెళ్ళినట్లుగా కూడా మనం గమనిస్తాం. దాదాపుగా 70 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నారు. తర్వాత మరి నెహెమ్యా ఎజ్రాల ద్వారా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి మనం నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఎంత వాళ్ళు ఉపవాసంతో ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు వాళ్ళని కాపాడారు. అంతేకాదు అక్కడున్న కోరేషు రాజు పారసీక ప్రభువు కోరేషు రాజు ద్వారా మరి దేవుడు ప్రేరేపణ కలిగించి ఆ నెహెమ్యా ఎజ్రాలను మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళడానికి అనుమతించారు. అనుమతి ఇవ్వడమే కాదు వాళ్ళకి దారి ఖర్చులు అన్నీ కూడా మరి వాళ్ళు సమకూర్చినట్లుగా రాజు. అంతేకాదు దేవాలయం పునర్నిర్మించుకోవాలి మేము అడిగినప్పుడు రాజు మనస్సు దేవుడు మార్చి మరి వాళ్ళకి కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చి వాళ్ళని పంపించి అన్ని అనుమతులు ఇచ్చి మరి వాళ్ళకి దేవాలయం నిర్మించుకోవడానికి కావలసిన మరి కర్ర చెక్క అన్నింటిని కూడా మరి ఇవ్వమని చెప్పి పర్మిషన్ రాసి అనుమతి పత్రాలు ఇచ్చి పంపినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి శత్రువుల ముందు విందును సిద్ధము చేసే ప్రభువు మన ప్రభువు కనుక మనం గుర్తుపెట్టుకోవాలి. నిర్గమకాండం 1వ అధ్యాయంలోని 16లో చూస్తున్నాం శిశు హత్య. అదే శిశు హత్య 2వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో కూడా ఇక్కడ మత్తయి సువార్తలో కూడా చూస్తున్నాం. యేసు ప్రభువు కోసం కదా, యేసు ప్రభుని చంపేయాలనే ఉద్దేశంతో ఆ 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేసినట్లుగా చూస్తున్నాం. అదే సందర్భం అలాగే మరి నిర్గమకాండంలో కూడా మోషే మరి ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు చాలా మందలుగా పెరిగిపోతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి వీళ్ళని ఇంకా పెరగనీయకూడదు, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ వృద్ధి చెందిన కొలది మన మీద తిరగబడతారేమో అని తర్వాత వచ్చిన ఫరో యోసేపు తర్వాత వచ్చిన ఫరో రాజులు ఉన్నారు కదా, వాళ్ళకి యోసేపు గురించి అంతగా తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయేల్ సంతతి పెరగకుండా ఉండడానికి అక్కడ ఉన్న షీఫ్రా పూవా వాళ్ళతోటి చెప్పి షీఫ్రా పూవా అనే మంత్రసానులతో చెప్పి మగపిల్లలు పుడితే కనుక వెంటనే చంపేసేయండి, ఆ హెబ్రీయుల పిల్లల్ని బ్రతకనివ్వద్దు, ఆడపిల్లలు పుడితే అట్లాగే ఉంచండి అని చెప్పి అప్పుడే మరి అట్లాంటి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయినా సరే మరి ఆ షీఫ్రా పూవాలు దైవ భయం గల స్త్రీలు కాబట్టి వాళ్ళు ఏం చేశారంట బ్రతకనిచ్చారు కొంతమందిని. వాళ్ళల్లో ఒకళ్ళే మరి మోషే. ఆ మోషే చూడండి మరి ఎక్కడైతే బ్రతకకూడదు అని అనుకున్నారో వాళ్ళ చేతిలోకి వెళ్ళి బ్రతికించే మరి అటట్లుగా రాజభవనంలో పెంచేటట్లుగా దేవుని వాగ్దానాలు అంటే దేవుని కార్యాలు అంత గొప్పగా ఉన్నాయని చెప్పి మనం గమనించవచ్చు అన్నమాట. ఎక్కడ చంపాలని అనుకున్నారో అదే బిడ్డని రాజభవనంలో పెంచారు. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట 11వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే కనుక అక్కడ చాలా గొప్ప మాట రాయబడి ఉందన్నమాట. మరి ఈ పాపభూయిష్టములకు క్షణికములకు సుఖముల కంటే మరి దేవుని ప్రజలతో పాటు
శిక్ష బాధలు అనుభవించటమే మంచిది అని చెప్పి ఆయన మరి బాధలని ఎన్నుకున్నాడట. ఎవరు? మోషే. మరి ఐగుప్తు దేశంలో మరి రాజభవనంలో పెరిగిన మోషే చివరికి తన మరి అంతటిని, తన సుఖ సౌఖ్యాలని, తన ఐశ్వర్యం అంతటిని వదులుకొని మరి తన జాతి ప్రజల కోసం మరి ఎడారి పాలయ్యాడు, అరణ్యం పాలయ్యాడు. 40 సంవత్సరాల పాటు, 1-2 రోజులు కాదు, 40 సంవత్సరాల పాటు చాలా కష్టాలు అనుభవించినట్లుగా మరి గొర్రెల మందలు కాచుకుంటా తన మామ ఇత్రో దగ్గర మరి సినాయి అరణ్యంలో మరి తను గడిపినట్లుగా మనం చూస్తాం. అందుకే 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 25-26 వచనాలు చూస్తాం. పాపభూయిష్టములకు క్షణికములకు సౌఖ్యముల కంటే దేవుని ప్రజలతో పాటు బాధను పొందుటనే అతడు ఎన్నుకొనెను. ఐగుప్తులోని సమస్త ధనరాశుల కంటే క్రీస్తు కొరకు నిందను సహించుటయే గొప్ప భాగ్యమని అతడు తలంచెను. రాబోవు బహుమానముపై అతడు చూపు నిలిపెను అని చెప్తున్నారు. చూడండి, సమస్త ధనరాశుల కంటే మనమైతే దేనిని వదులుకుంటాం, దేనిని పట్టుకుంటామో పరిశీలించుకోవాలి. మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దైవమా ధనమా అన్నప్పుడు చాలామంది ఈ రోజుల్లో దైవం అర్థం చేసుకుంటాడులే, ధనం మళ్ళీ రాదని ధనం వెంటే పడుతుంటారు. కానీ చూడండి, మోషేని బట్టి మనం గుర్తు చేసుకోవాల్సింది, ప్యాలెస్ని వదిలాడు, సమస్త ఐశ్వర్యాన్ని వదిలిపెట్టాడు, అక్కడున్న సుఖభోగాలన్నింటినీ కూడా త్యాగం చేసి తన జాతి ప్రజలకు న్యాయం జరగాలని మరి హెబ్రీయులకి మరి ఐగుప్తీయుడిని గొడవ వచ్చినప్పుడు ఆ ఐగుప్తు దేశీయుడిని చంపేశాడు. మరుసటి రోజే హెబ్రీయులిద్దరే గొడవ పడుతుంటే, ఎందుకు ఇద్దరు గొడవ పడతారు, ఇద్దరు ఒకే జాతి కదా, మీరు అట్లా గొడవ పడొద్దు అని అంటే వాళ్ళకి తెలిసిపోయింది. నిన్నటి దినాన ఐగుప్తుడిని చంపినట్లు ఈరోజు మమ్మల్ని కూడా చంపుతావు అనగానే, అయ్యో నేను చేసిన పని తెలిసిపోయిందని చెప్పి వదిలిపెట్టి తన జాతి కోసం, తన జాతి ప్రజల కోసం తన సుఖ సౌఖ్యాలని, తన ప్యాలెస్ అంతా వదిలేసుకొని వచ్చాడు. మరి అరణ్యంలో ఎండనక మరి వాననక మరి చలికి ఎంతో మరి శ్రమపడి 40 సంవత్సరాల పాటు దేవుడు అతన్ని మరి చాలా క్రమశిక్షణలో ఒక లైఫ్కి అలవాటు పడేటట్లుగా దేవుని చిత్తానికి లోబడే దానికి ఆయన సిద్ధపరిచినట్లుగా మనం అక్కడ గమనిస్తాం. కాబట్టి మరి అన్నింటినీ కూడా వదులుకొని వచ్చాడు. మరి శత్రువుల ముందు విందు సిద్ధము చేసిన దేవుడు మన దేవుడు అని మనము దీనిని బట్టి గ్రహించవచ్చు. ఇంకా మరి రాజభవనంలో పెరగటమే కాదు, రాజసుఖ భోగాలన్నింటినీ కూడా ఆయన త్యాగం చేశాడు కదా. చంపబడవలసిన మోషే ఏమయ్యాడు? చివరికి ఆయనే ఒక మరి రాజులాగా పెరిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా ఆదికాండం 43వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే కనుక ఇక్కడ చెప్పారు, ఐగుప్తు దేశీయులు హెబ్రీలతో కూడి భోజనం చేయటం కూడా హేయముగా భావిస్తారట, చాలా అసహ్యంగా భావిస్తారంట. అంటే హెబ్రీయులంటే ఐగుప్తీయులకి అంత ద్వేషం. అయినప్పటికీ చూడండి, రాజభవనంలో పెంచబట్టం ఏంటి ఆయన. ఇంకా మనం చూస్తే కనుక 46లో ఆదికాండం 46వ అధ్యాయం 34వ వచనంలో, ఈ ఐగుప్తు దేశీయులు గొర్రెల కాపరులను హేయముగా చూస్తారు. యాకోబు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పాడు, అయ్యా మా తాత తండ్రుల నుంచి మేమందరం కూడా గొర్రెల కాపరడం అని చెప్పాడు. అందుకని వీళ్ళని చాలా నీచంగా హేయంగా చూసేవాళ్ళట. అయినప్పటికీ మరి దేవుడు వాళ్ళని వృద్ధి చేశారు. పరాయి దేశంలో శత్రువుల ముందే మరి వాళ్ళని సిద్ధపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి దేవుడు ఎట్లాంటి కష్ట సమయం, ఇబ్బంది సమయం, ఒకవేళ శత్రువుల ముందు నీకు అవమానం కలిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలకి గురి కానక్కరలేదు. దేవుడు మనల్ని మరి శత్రువుల ముందు కూడా ఒక గొప్ప స్థానంలో పెట్టగలిగిన సమర్థుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఏ శత్రువులైతే మరి యేసు ప్రభు మరణించినప్పుడు కూడా ఆయన కుడివైపు బల్లెంతో పొడిచాడు ఒక శతాధిపతి. బల్లెంతో పొడిచినప్పుడు ఆ ప్రక్క నుంచి నీరు రక్తము కారినప్పుడు బైబిల్లో అయితే ఆ గొప్ప అద్భుతాన్ని చెప్పలేదు, కానీ మామూలుగా కొన్ని గ్రంథాలలో అది రాయబడి ఉంది. ఏంటంటే ఆ శతాధిపతి ఆ ప్రక్కని బళ్ళెంతో పొడిచినప్పుడు ఆ వచ్చిన ప్రక్క నుంచి కారిన నీరు రక్తం చిమ్మి ఆ శతాధిపతి ఒక కన్ను గుడ్డివాడట, ఆ కంటి మీద పడినప్పుడు అతను స్వస్థత పొంది ఆ కన్ను చూడగలిగింది. అప్పుడే వెంటనే అతను అంటున్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడే,
నిజంగా దైవ కుమారుడి దేవుడొక్కడే నీతిమంతుడు కదా, ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు అని రోమీలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్తున్నారు. నీతిమంతుడు ఒక్కడును లేడు, ఏ ఒక్కడు లేడు, కానీ దేవుడు ఒక్కడే నీతిమంతుడు కదా. కాబట్టి ఆ నీతిమంతుని రక్తం ఆ మూలంగా ఆయన స్వస్థత పొందుకున్నాడు గనక శతాధిపతి కూడా యేసు ప్రభువుని నీతిమంతుడు అని చెప్పి మరి సంబోధించారు. కాబట్టి మరి ఆ శత్రువు కూడా ప్రభువుని అంగీకరించేలాగా చేశారు. శత్రువుల ముందు ఆయన మరి గౌరవంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే ఎంతోమంది ఈ రోజున యేసు ప్రభువుని అగౌరవం పాలు చేస్తుంటారు. ఆయన వేరే దేశాల దేవుడని లేదా వేరే వాళ్ళ దేవుడని అట్లని ఇట్లని మరి అగౌరవపరుస్తుంటారు. కానీ అదే నోటితో మళ్ళీ యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పించే ఆ గొప్ప దేవుడు అనమాట. చెప్పించగలిగిన ఆ పరిస్థితిని దేవుడు తప్పకుండా తీసుకొని వస్తుంటారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్తున్నారు, మేము అసలు ప్రార్థన అంటేనే దేవుడు అంటేనే నాకు చాలా మరి అస్సలు ఇష్టం ఉండేది కాదు. క్రైస్తవులంటే బైబుల్ అంటే అస్సలు నాకు ఇష్టపడేదాన్ని. మనకి చరిత్రలో చెప్తున్నారు, ఒక సాధు సుందర్ సింగ్ అనే ఒక వ్యక్తి తను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడే టీచర్స్ ఎవరో తీసుకొచ్చి చిన్న బైబుల్ న్యూ టెస్టిమెంట్ ఇచ్చారట. తీసుకొని నాకు అస్సలు ఇష్టం లేదు ఈ దేవుడు అంటే ఈ బైబిల్ అంటే అని చెప్పి అదే స్కూల్ క్యాంపస్లోనే కాంపౌండ్లో ఒక అగ్గిపుల్ల తీసుకొని ఆ బైబిల్ని కాల్ చేశాడు. కాల్ చేస్తే ఆ పిల్లలందరూ వెళ్ళి టీచర్కి చెప్పారట, సుందర్ సింగ్ అండి మీ బైబిల్ని కాల్ చేశాడని అంటే టీచర్ ఒక్క మాట కూడా ఆ అబ్బాయిని ఏమనలేదు. కానీ ఆమె ప్రేయర్ చేసిందంట, ప్రభువా ఆ బిడ్డ చేసిన తప్పుని క్షమించండి, తెలియక చేశాడు క్షమించండి అని ప్రార్థన చేయడం ఈ సాధు సుందర్ సింగ్ విన్నాడు. ఏంటి టీచరు మరి నేను ఇంత తప్పు చేస్తే కూడా నన్ను ఒక మాట కూడా అనలేదే అని అనుకున్నాడు. అయితే ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడైన తర్వాత దాదాపు 16-17 సంవత్సరాల వయసులో మరి తన జీవితం మీద విరక్తి కలిగిందట. తల్లి చనిపోయింది, తండ్రి ఒక్కడే ఉన్నాడు. ఇంకా తన జీవితంలో ఏం చేయాలో ఒక నిరాశ నిస్పృహలకు లోనైపోయి ఉన్నాడు. ఏ విధమైన దేని మీద కూడా ఆసక్తి లేకుండా మరి ఇంకా నాకు చావే శరణ్యమని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. వాళ్ళ ఇల్లు ఒక రైల్వే ట్రాక్ పక్కనే ఉండేదట. అయితే ఆ అబ్బాయి అనుకున్నాడు, ఈ రాత్రి కాలంలో నాకు ఏ దేవుడు సత్యమైన నిజమైన దేవుడు ఎవరో నాకు కనపడకపోతే, నాతో మాట్లాడకపోతే ఈ తెల్లవారుజామున 4-5 మధ్యలో ఒక ట్రైన్ వెళ్ళిపోద్ది కదా, ఆ ట్రైన్ కింద పడి నేను చనిపోతాను అని చెప్పి అతను నిశ్చయం చేసుకున్నాడు. చాలా నిరాశతో ఉన్నాడు. అయితే అట్లా అదే ఉద్దేశంతో అతడు మరి నిద్రపోతూ ఉన్నప్పుడు నిద్రించే సమయంలో మరి ఒక వెలుగు ఆ అబ్బాయి ఉన్న రూమ్లోకి ఒక పెద్ద వెలుగులాగా వచ్చారట. ఆ వెలుగులో యేసు ప్రభువు సిలువను మోసుకొని శ్రమలు అనుభవిస్తూ రక్తం గారుతూ బాధతోటి ఆ సిలువ మోసుకుంటూ వచ్చినప్పుడు ఆ అబ్బాయి చూసి, ఏంటి నువ్వా నిజమైన దేవుడివి, నేను ఇంకా చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, నీవు నిజమైన దేవుడని నేను ఒప్పుకోను అసలు అని చెప్పి ఆయన ఎంతో వ్యతిరేకతతో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను ప్రేమించే దేవుడిని నేనే, నిన్ను రక్షించే దేవుడిని నేనే అని చెప్పి ఆ సిలువలో నుంచి పలికిన ఆ మాటలు, సిలువ మార్గంలో పలికిన మాటలు విన్నాడు. వెంటనే అబ్బాయి హృదయం చలించిపోయింది. ఇంకంతే ఆ దర్శనం అయిపోయింది. తెల్లవారేసరికి ఈ అబ్బాయి అందరికీ చెప్పటం మొదలుపెట్టాడు. అబ్బాయిలో ఒక నూతన ఉత్సాహం, నూతన శక్తి అబ్బాయిలోకి వచ్చింది. ఆ నిరాశ నిస్పృహలు అన్నీ కూడా వెళ్ళిపోయాయి. తెల్లవారే వాళ్ళ నాన్నతో చెప్పాడు, ఇదిగో యేసు ప్రభువుని నేను చూశాను, నాకు ఇట్లా కనపడ్డారు, నాతో ఈ మాట చెప్పారు అని అంటే వాళ్ళ నాన్న చాలా కోప్పడ్డాడు. ఇట్లాంటి వాడివి నువ్వు అసలు ఇంట్లో పనికిరావు, యేసు ప్రభు అనే మాట కనుక నువ్వు ఎత్తావంటే ఇంట్లో వద్దు అని వెళ్ళిపో అని అంటే కట్టుబట్టలతోటి బయటకు వచ్చేసాడంట. బయటికి రావటమే కాదు, ప్రభువుని గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. బైబిల్ వాక్యం చదివాడు, తన జీవితాన్నే ప్రభువు కోసం త్యాగం చేశాడు. ఆయన రాసిన బుక్ ఉందన్నమాట, అది నేను కూడా చదివాను. ఆ పుస్తకంలో ఎన్నో ప్రభువు మరి ఎంత గొప్పగా ఆయన్ని వాడుకున్నాడో అన్ని విషయాలు కూడా వ్రాయబడ్డాయి. చూడండి, దేవుణ్ణి ద్వేషించే వాళ్ళకి శత్రువుల ముందే విందును సిద్ధం చేస్తానన్నారు ప్రభు. విందంటే కేవలం భౌతికమైన విందే కాదు, ఆయన నామం తెలియడమే, ఆ రక్షణ అనుభవించటమే గొప్ప విందు కదా. లూకాసు వార్తలో కూడా విందుకు పిలిచారు ప్రభు. ఆ విందుని అనేక మంది అనేక సాకులు చెప్పి వ్యతిరేకించారు. కానీ ఎరగని వాళ్ళని
ఎక్కడెక్కడో దారిన వెళ్ళే వాళ్ళని దేవుడు ఆ విందుకి మరి ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. విందుకు వెళ్ళే వాళ్ళకి వివాహ వస్త్రం కూడా ఉండాలి అని చెప్తున్నారు మత్తయి సువార్తలు 18వ అధ్యాయం. ఆ విందుకు పిలువబడిన వాళ్ళు వివాహ వస్త్రాన్ని అంటే ఒక సిద్ధపాటుని కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభువు మనల్ని ఎప్పుడు పిలుస్తారో తెలియదు గనక ఆయన రాకడికి మనల్ని మనం సిద్ధపరచుకొని ఉండాలి. పరలోక విందు అది ప్రభువు మన కోసం సిద్ధం చేసి పెట్టారు. ఆ విందులో మనం పాల్గొనాలి అంటే తగిన రీతిగా మనం కూడా సిద్ధపాటుని కలిగి ఉండాలి. అవమానం మనకి ఎప్పుడు కూడా ఉండదు. దేవుడు మనల్ని అవమానపరపనీయడు, సిగ్గుపడనీయడు. కాబట్టి ప్రభువు మరి శత్రువుల విందు సిద్ధం చేసే దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మరి ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన మీద ఆధారపడుతూ ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడవైన తండ్రి, కృపామయుడ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎస్ మై లార్డ్, మీరు గొప్ప దేవుడు తండ్రి. శత్రువుల ముందు కూడా విందును ఏర్పాటు చేసే దేవుడని మేము నమ్ముచున్నాం ప్రభువా. కనుక తండ్రి నాయన, మా ప్రతి ఇబ్బందిలో, కష్టంలో, వ్యాధిలో, బాధలో, ప్రతి చోట కూడా ప్రభువా నీ మీదే ఆధారపడి నీ వైపే చూసినప్పుడు ప్రభువా నాయన మా అన్నిటి నుంచి కూడా విడుదలిచ్చి మాకు గొప్ప బహుమానాన్ని సిద్ధం చేసి పెట్టారని మేము విశ్వసించి ప్రభువా నీ మీదే ఆధారపడే గొప్ప జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని, ఈ విన్న ప్రతి మాట కూడా ప్రభువా నాయన ప్రేక్షకులందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయమని యేసు నామములో మరియ తల్లి సకల పునీతులు ప్రార్థనల ద్వారా వేడుకొని పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.